హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి బెండకాయ పచ్చిమిరపకాయల పచ్చడి చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పాతకాలం నాటి పచ్చడి. ఓకే, నా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, బెండకాయలు వేసేసుకుందాం. బెండకాయలు అయితే బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు బెండకాయలు తీసి పక్కన పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది పచ్చట్లో జీలకర్ర ధనియాలు వేస్తే. కొద్దిగా జీలకర్ర ధనియాలు కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందని. టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇవి కూడా వేగిపోయాయి, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే టమోటా కూడా వేసేసుకుందాం అండి. టమోటాను కూడా బాగా వేయించుకుందాం. టమోటాలు అయితే బాగా వేగిపోయాయండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాను. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. నేనైతే మిక్సీలో వేసుకోలేదు, పప్పు గుత్తితో రుబ్బుకుంటున్నాను. ముందుగా చింతపండు వేసుకోవాలి, తెల్లగడ్డ, ధనియాలు, జీలకర్ర వేసాం కదా, వీటిని కూడా బాగా దంచుకుందాం కచ్చాపచ్చాగా పప్పు గుత్తితో. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం, వేయించుకున్నవి. రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడైతే టమోటాలు వేసేసుకుందాం. బాగా మెదిగిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ బెండకాయలు వేసేద్దాం. ముందుగా వేస్తే బెండకాయ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే చాలా చండాలంగా బాగుండదు. చూడండి, మరీ మెదక్కుండా ఇలా ఒక్కలా కచ్చాపచ్చాగా దంచుకుంటే బెండకాయ పచ్చడి బాగుంటుంది. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం. ఇప్పుడైతే తెల్లగడ్డ, కొంచెం పోపు దినుసులు వేసుకుంటున్నాను. అయితే పోపు బాగా వేగిపోయింది కదా, వేసేసుకుందాం. ఇప్పుడైతే ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఉల్లిపాయ ముక్కలు. ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ బాగుంటుంది, ముద్ద ముద్దకి కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.